దేవుడు కరుణామయుడు పాస్టర్ గారు, దేవుడు క్షమించేవాడండి, దేవుడు కృపామయుడండి, దేవుడు జాలి గలవాడండి. అందుకే మీరు రాసే పాటలన్నీ ఇలాగే ఉంటాయి. మీరు పాడే పాటలన్నీ కృపగల దేవుడవయ్యా, క్షమించే దేవుడవయ్యా, మంచి యేసయ్యా, మంచివాడవయ్యా. ఇవి పాడుకునే మీ బతుకుల్లో ఎందుకు మార్పు రావట్లేదంటే, మంచోడు యేసయ్యా, అమాయకుడు యేసయ్యా, అందుకే యేసయ్య ఏం చేసినా ఊరుకుంటాడు, క్షమించమంటే క్షమించేస్తాడు, ఏం తప్పు చేసినా పెద్దగా పట్టించుకోడు, కరుణ చూపిస్తాడు, కృప చూపిస్తాడు, వాత్సల్యతని మహిమను వెలుగును చూపించి నా బతుకుని మరలా క్షమించేసి మునుపటిలాగా మారుస్తాడు అన్నటువంటి అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు మనుషులంతా కూడా. యు ఆర్ టేకింగ్ గాడ్స్ లవ్ యాజ్ అన్ అడ్వాంటేజ్. ఆయన కృప నీకు అడ్వాంటేజ్ అయిపోయింది, ఆయన ప్రేమ నీకు చులకనైపోయింది, ఆయన వాత్సల్యత నీకు చులకనైపోయింది. ఆయన కనికరా స్వరూపుడు అయితే ఆయన కనికరం నీకు చేతకానితనంగా మారిపోతే, ఆ దేవుడి ప్రేమకు కూడా ఒక సహనం ఉంటుంది, ఆ కరుణకు కూడా ఒక హద్దు ఉంటుంది, ఆ కృపకు కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దులు తెగిపోతే, ఆ హద్దులు తెగిపోవటానికి కారణమే కనుక నువ్వైతే, నువ్వంటూ ఈ భూమి మీద లేకుండా చేయటానికి దేవుడికి క్షణకాలం పట్టదు. సెకండ్, విత్ ఇన్ ఎ సెకండ్ I will be not there in this world with alive. జీవముతో భూమి మీద ఉండవు. మనుష్యుడికి తెలియాల్సింది దేవుడు కృపామయుడు, కరుణామయుడు, ప్రేమామయుడు, సత్యవంతుడు, మంచివాడు, గొప్పవాడు, ప్రేమిస్తాడు, క్షమిస్తాడు కాదు. దేవునిలో ఆ గుణాలు ఉన్నవన్నది ఎంత సత్యమో, అదే దేవునిలో మీరు మర్చిపోయిన సుగుణం ఒకటి ఉంది. He's having one more character. మీకు అవసరమైనంత వరకు మీరు పాడతారు, మీకు అవసరమైనంత వరకు మీరు వాడుకుంటారు, మీకు అవసరమైనంత వరకే మీరు చూస్తారు దేవుణ్ణి తప్ప, దేవుడు కోరుకుంటున్న కోణంలో మీరు దేవుణ్ణి చూడటం మానేశారంతే. You forgot to see God in that character. కృపామయుడు, కరుణామయుడు, క్షమించేవాడు, ప్రేమించేవాడు, దీనుడు, దయాళుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతి సుందరుడు, 10,000లో గుర్తించదగినవాడు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ దేవుడు కోరుకుంటున్నది నీ నుంచి అది కాదు. వాట్స్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ పీపుల్? What is God expecting from mankind in this world? దేవుడు సర్వ మానవాళి నుంచి, భూమి మీద ఉన్న సర్వ మనుషుల నుంచి ఏం ఆశిస్తున్నాడో తెలుసా? అరే నేను కృప కలిగిన వాడిని కాబట్టి కృప కలిగి ఉండు, కనికరం కలిగిన. అవి కాదు దేవునికి కావాల్సింది సార్, అవి కాదు సార్ దేవునికి కావాల్సింది. దేవునికి కావాల్సింది అది కాదు. 1 Peter chapter 1:16, 1 పేతురు 1:10. అమ్మ మీరు తలకాయలు ఎత్తి ఇక్కడ చూడండి శుభ్రంగా, నేను చెప్పుకొని వెళ్ళిపోతాను. మీరు చదివే అంత భక్తి శ్రద్ధలు మీకు లేవని నాకు తెలుసు. చూడండి, ఆ దించటాలు ఎత్తటాలు సగం టైం పోయింది. ఆ చదివే అంత ఓపిక, శ్రద్ధ, సహనం మీకుంటే ఇంట్లో చదువుతారు, ఇక్కడికి వచ్చి తెరవరు బైబిల్. మీరు చదివే అంత భక్తి పరులు అయితే మేము ఇలా నేర్చుకుంటాం వాక్యాలని? మీరు చదవలేరు కాబట్టి మళ్ళా మీరు చదివి ఒక మాట చదివితే అంటే మీకు అదొక తృప్తి, మహాతృప్తి. అది అంటే అబ్బా బాగా తృప్తి. ఇంకా పోటీ నేను చదువుతా, ముందు నేను చదువు. ఎవడికి కావాలి ఇక్కడ చదవటం? ఇంట్లో చదువుకో. ఇంట్లో చదువుకుంటే నీ బతుకు ఉపయోగపడింది. ఇక్కడ చదివితే నలుగురిలో పేరు ఉపయోగపడింది అంతే. 1 పేతురు 1:16 వాక్యంలో అక్కడ దేవుడు కోరుకుంటున్న సుగుణం, దేవుడికి ఉన్నటువంటి మంచి గుణం, అది నా బిడ్డలకు ఉండాలని దేవుడు ఆశిస్తుంటే దాన్ని మర్చిపోయి బతికేస్తున్న మీరందరూ కూడా దేవునిలో మీ అవసరాల మట్టుకి చూస్తున్నారు, అవసరాల మట్టుకే రాసుకుంటున్నారు, అవసరాల మట్టుకే వాడేసుకుంటున్నారు దేవుణ్ణి. అందుకే కరుణామయుడుగా ఆయన మిగిలిపోయాడు అంతే, క్షమించేవాడిగా మిగిలిపోయాడు ఆయన అంతే, కృపామయుడుగా మిగిలిపోయాడు అంతే. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నిన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. చప్పట్లు కొట్టి ప్రభుని మాట్లాడు. బీ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధుడై ఉండండి. మీ పక్కన వాళ్ళకి సెకండ్ ఇచ్చి మాట చెప్పండి. అలా చూస్తున్నారంటే అడుగు మనిషిని చూసినట్టుగా సెకండ్ చెప్పండి అమ్మా పక్కన వాళ్ళకి. అదే అమ్మా వాడు ఎవరితో లేచిపోయాడంట. ఇవి కాదు చెప్పడాలు, ఇవి చెప్పండి. ఏం చెప్తారు?
చేయించి, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధురాలువై ఉండు అని ఆడోళ్ళకి చెప్పండి. మగాళ్ళైతే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధుడువై ఉండు చెప్పండి సార్. ఇంగ్లీష్లో వేరే వేరే భాషల్లో చెప్పంటారా? మై గాడ్ ఈస్ హోలీ, బీ హోలీ. దేవుడు ఆశిస్తుంది అది. ఆయన కరుణామయుడు అంటే నీ కొరిగేది ఏముండదు. మా నాన్న కోటీశ్వరుడైతే, మా నాన్న BMW కారులో తిరిగితే, మా నాన్న ప్యాలెస్లో మహల్లో ఉంటే, మా నాన్న పెద్ద పేరు కలిగిన వాడైతే, మా నాన్న రాజు అయితే, కన్న బిడ్డనైనా నా నుంచి నా తండ్రి ఏం కోరుకుంటాడు తెలుసా? నా కొడుకు కూడా రాజు అవ్వాలి అనుకుంటాడు. నా కొడుకు కూడా పెద్ద ప్యాలెస్లో ఉండాలి అనుకుంటాడు. నా కొడుకు కూడా BMW కారులో తిరగాలి అనుకుంటాడు. నా కొడుకు కూడా సూట్ వేయాలి, కోట్ వేయాలి, బూట్ వేయాలి అనుకుంటాడు. ఎందుకో తెలుసా? కన్న తండ్రి ప్రేమ బిడ్డ మీద అలాగుంటే, అరే మనిషిని కన్నవాడు ఆయన అంటాడు, నేను పరిశుద్ధుణ్ణి, నా బిడ్డలైన మీరందరూ కూడా పరిశుద్ధులై ఉండండి. దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ లార్డ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ఆల్ ద మ్యాన్కైండ్. భూమి మీద ఉన్న సర్వ మానవాళి నుంచి నా దేవుడు ఆశిస్తుంది ఒక్కటే, పరిశుద్ధత కలిగి ఉండండి. బీ హోలీ, లివ్ హోలీ. Your God is holy. Your Lord Creator is holy. As He is holy, be holy. ఆయన ఏ రీతిగా అయితే పరిశుద్ధుడై ఉన్నాడో అదే రీతిగా నువ్వు కూడా పరిశుద్ధురాలై ఇది మర్చిపోయి బతికేస్తున్నారు మీరంతా కూడా. You forgot that my Lord is holy. I must be holy. I must be holy. I must be holy. You forgot to live a holy life.